హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారీ చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారీ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బేసికల్గా మీరు ఎప్పుడైనా సరే పైప్ లైన్ క్రియేట్ చేసినప్పుడు పారామీటర్స్ ఉంటుంది. ఓకే, అదేంటిది విత్ ఇన్ ద పైప్ లైన్ ఏదైతే మీరు పైప్ లైన్ క్రియేట్ చేస్తారో ఆ పైప్ లైన్లోనే మనకి పైప్ లైన్లో పారామీటర్స్, అలా కాకుండా డేటా సెట్ లెవెల్ పారామీటర్స్ ఉంటాయి. బట్ దాంతోపాటు మనకి గ్లోబల్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ మానిటర్లో ఐ థింక్ మేనేజ్లో సో ఇక్కడ మనకి గ్లోబల్ పారామీటర్స్ ఉంది కదా. మనం ఇక్కడ పారామీటర్స్ క్రియేట్ చేసి ఈ పారామీటర్స్ని సో ఏ పైప్ లైన్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదేంటి ఎలా అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ మనకి ఇక్కడ గ్లోబల్ పారామీటర్స్ అన్ని ఎడిటర్ అంటే మనం ఏదైతే పారామీటర్స్ క్రియేట్ చేస్తామో ఆ పారామీటర్స్ని కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి న్యూ. సో ఫస్ట్ నేను కంటైనర్ అనే ఒక పారామీటర్ క్రియేట్ చేస్తున్నాను. దాని తర్వాత డేటా టైప్, అలానే వాల్యూ. ఓకే, సో ఫర్ టైమింగ్ టెస్ట్ అని ఇస్తున్నాను. దాని తర్వాత మారుస్తానండి, జస్ట్ టైమింగ్ సేవ్. అలానే ఇంకొక పారామీటర్, సో ఫోల్డర్ నేమ్, ఇక్కడ కూడా టెస్ట్, ఇవన్నీ కూడా డమ్మీ వాల్యూస్. సో దాని తర్వాత సో ఫైల్ నేమ్. ఓకే, సో డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్, అలానే టెస్ట్. ఇలా ఒక 3 గ్లోబల్ పారామీటర్స్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో ఈ రెండింటిని ఎడిట్ చేయాలనుకోండి, మీరు ఇక్కడ ఎడిట్ అలానే ఆప్షన్గా దీని మీద సెలెక్ట్ చేస్తే మీకు కావాల్సిన పారామీటర్ చేంజ్ చేసుకోవచ్చు. లేదు మీకు డిలీట్ చేయాలనుకుంటే సో డిలీట్ అంటే 3 పారామీటర్ కూడా డిలీట్ చేయొచ్చు, లేకపోతే ఇండివిజువల్గా ఏం చేయొచ్చు, లేకపోతే ఓవరాల్గా ఏం చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే గ్లోబల్ పారామీటర్స్ అని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ పారామీటర్స్ని మనం పైప్ లైన్ ఎలా ఇచ్చాలి ఏంటి అనేది కూడా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ వాల్యూస్ ప్రాపర్గా ఇద్దాం. సో ఇక్కడ సోర్స్ డేటా ఫైల్స్ ఉంది కదా. సో ఒక్క నిమిషం కాపీ చేద్దాం. ఓకే, ఇది కంటైనర్, సారీ అది కాపీ అవ్వలేదా. ఓకే, సో అలానే మనకి సో ఫోల్డర్ ఉంది కదా, ఫోల్డర్, దాని తర్వాత ఫైల్ డిపిటి. బెటర్ కాపీ చేద్దాం, ఒక్కోసారి ఎర్రర్స్ వస్తాయి. సో dpt_1.txt, దట్స్ ఇట్. ఓకే, సో ఏదైతే మనం పారామీటర్స్ క్రియేట్ చేసామో వాటికి వాల్యూస్ అనేది ప్రాపర్గా ఇచ్చామన్నాము. ఓకే, సో ఇలా మనం ఏంటంటే గ్లోబల్ పారామీటర్స్ క్రియేట్ చేసిన ఈ పారామీటర్స్ని పైప్ లైన్స్లో ఎలా ఇచ్చాలి ఏంటని కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో రైట్ క్లిక్, న్యూ పైప్ లైన్, సో డెమో డేటా. సో దాని తర్వాత ఇక్కడ మనం కాపీ డేటా యాక్టివిటీ తీసుకుందాం. సో డేటాలో సో దాని తర్వాత సోర్స్ ఉంది కదా, ఇక్కడ మనం డేటా సెట్ క్రియేట్ చేద్దాం. సో అజూర్ బ్లాక్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి కంటిన్యూ, పేరు ఇద్దాం సోర్స్ డేటా సెట్. దాని తర్వాత లింక్ సర్వీస్. సో ఫస్ట్ అది హెడర్, ఇక్కడ ఫైల్ పాత్ ఇద్దాం. సో మీరు ఫైల్ పాత్ ఓపెన్ ఏం కాదు, బట్ మార్చుకోవచ్చు. మీరు ఇచ్చిన ఏం కాదు, ఇవ్వకపోయినా సరే మనం డైనమిక్గా చేంజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దాం, దాని తర్వాత చేంజ్ చేద్దాం, నో ప్రాబ్లం, ఎలా అయినా చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో పాత్ అనేది డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైతే డేటా సెట్ క్రియేట్ చేసిన వాటికి సో నేను పారామీటర్స్ అనేది సప్లై చేస్తాను. ఓకే, సో ఒక 3 పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. కంటైనర్, దాని తర్వాత ఫోల్డర్ నేమ్, దాని తర్వాత ఫైల్ నేమ్. సో ఇలా 3 పారామీటర్స్ క్రియేట్ చేస్తాను కదా, ఈ పారామీటర్ని కనెక్షన్ లెవెల్ యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ సో డైనమిక్గా తీసుకోవచ్చు. కంటైనర్, అలానే ఫోల్డర్ నేమ్, అలానే ఫైల్ నేమ్. ఓకే, చూడండి
ఇలా ఈ డేటా సెట్కి పారామీటర్స్ క్రియేట్ చేసి 3 పారామీటర్స్, ఆ 3 పారామీటర్స్ కనెక్షన్ లెవెల్లో డిఫైన్ చేశాను. దాని తర్వాత సో డేటా సెట్ లెవెల్లో మీకు ఇక్కడ సో కంటైనర్, ఫోల్డర్ నేమ్ ఉంది కదా, వీటికి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇందాక గ్లోబల్ పారామీటర్ క్రియేట్ చేశాను చూడండి, అక్కడి నుంచి మనం సప్లై చేయొచ్చు. చూడండి కంటైనర్, అలానే ఫోల్డర్ నేమ్, అలానే ఫైల్, దట్స్ ఇట్. సో ఇలా మనం ఏంటంటే సో పారామీటర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అలానే సో సింగ్ డెస్టినేషన్, ఓకే, ఇది కాపీ చేద్దాం. అజూర్ క్లౌడ్ స్టోరేజ్ CSV. సో ఇక్కడ పేరు ఇద్దాం ఏదో ఒకటి, టార్గెట్ డేటా సెట్ అన్నాను. ఇంకోటి సర్వీస్, ఫస్ట్ అయితే హెడర్. సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సోర్స్ డేటా ఫైల్స్, ఓకే. సో డెస్టినేషన్ ఫోల్డర్, ఓకే, ఫైల్ నేమ్ అది వస్తుంది. ఇలా మనం ఏంటంటే టార్గెట్ డేటా సెట్ కూడా క్రియేట్ చేస్తున్నాం. క్లిక్ అని ఓకే. సో ఇలా మనం ఏంటంటే సో పారామీటర్స్ ప్రాపర్గా కాన్ఫిగర్ చేసి సోర్స్ లెవెల్లో, దాని తర్వాత సింక్ ఎక్కడికి ఆ ఫైల్ అనేది కాపీ చేయాలా, లేకపోతే ఏదైనా డేటాబేస్లో లోడ్ చేయాలనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వ్యాలిడేట్, లుక్స్ గుడ్, డీబగ్, ఓకే. చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా. సో క్లోజ్ చేద్దాం ఇవన్నీ కూడా. సో పేరు ఏదో ఇచ్చాను, స్టూడెంట్స్ లోడింగ్. సో డెస్టినేషన్ ఫోల్డర్ డేటా సెట్, రిఫ్రెష్, చూడండి డెస్టినేషన్ ఫోల్డర్ డేటా సెట్, అలానే ఫైల్ కూడా వచ్చింది. సో ఇలా మన దాంట్లో డేటా కూడా చూడండి, ఓకే. సో ఇలా మనం ఏంటంటే సో గ్లోబల్ పారామీటర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, అలానే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ డౌట్ రావచ్చు, ఇంకో పైప్ లైన్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, న్యూ పైప్ లైన్. సో టెస్ట్ రిజల్ట్, సో దాని తర్వాత కాపీ తీసుకుంటాను. సో నేను డేటా సెట్ తీసుకుంటాను ప్రీవియస్లీ, ఓకే. సో ఈ డేటా సెట్కి వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే గ్లోబల్ పారామీటర్స్, చూడండి ఇక్కడ కూడా గ్లోబల్ పారామీటర్స్ ఉన్నాయి. బట్ ఇది సో డిఫరెంట్ పైప్ లైన్. సో ఆల్రెడీ ఇంతకుముందు ఒక పైప్ లైన్ క్రియేట్ చేసిన, మళ్ళీ వేరే పైప్ లైన్ క్రియేట్ చేసి ఈ డేటా సెట్కి పారామీటర్స్ అనేది డైనమిక్గా సప్లై చేయొచ్చు. ఎలా అంటే మనకి గ్లోబల్ పారామీటర్స్ అంటే ఈ డేటా ఫ్యాక్టరీలో మీరు ఎన్ని పైప్ లైన్స్ క్రియేట్ చేసినా సరే మీకు ఏదైతే గ్లోబల్ పారామీటర్స్ ఉంటాయో అవన్నీ విజిబుల్ అవుతుందన్నమాట. సో ఎలాంటి కేసెస్లో అంటే ఏదన్నా పారామీటర్ ఓవరాల్ ఆల్ పైప్ లైన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది, అలాంటి కేసెస్లో మనం గ్లోబల్ పారామీటర్స్కి వెళ్ళచ్చు. లేదు స్పెసిఫిక్గా ఈ పైప్ లైన్కి మాత్రం ఇది యూజ్ అవుతుంది, వేరే పైప్ లైన్స్కి యూజ్ కాదు అనుకుంటే అలాంటి కేసెస్లో పైప్ లైన్ పారామీటర్స్కి వెళ్ళొచ్చు అన్నమాట. ఇలా రకరకాలుగా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనం డిసైడ్ అవ్వాలి, అది గ్లోబల్ పారామీటర్సా లేకపోతే స్పెసిఫిక్ టు పైప్ లైన్ లెవెల్ అనేది, లేకపోతే డేటా సెట్ లెవెల్, ఇలా సో రకరకాల ఆప్షన్స్ అన్నది ఉంటుంది. అయితే మీకు అర్థమైందా అనుకుంటున్నాను ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా గ్లోబల్ పారామీటర్స్. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.